సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక యేసు నామములు వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త నుంచి మన సహోదరులు వినిపిస్తారు, వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే చాలా ఆజ్ఞలు ఇచ్చారు, చాలా పద్ధతులు నేర్పించారు, చాలా విషయాలు కొన్ని ఉపమానాలు ఉన్నాయి, అందులో కొన్ని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పినవి కూడా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన వాటిల్లో ఇది ఒకటి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచితే తీర్పులోకి రాకుండా జీవంలోకి దాటి ఉన్నాడని చెప్తున్నాడు. అయితే విషయం ఏంటంటే చాలా మంది ఇటువంటి వాటిని పట్టించుకోవద్దు. కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారంటే పట్టించుకోవద్దు, వాటి గురించి ఈ పెద్ద విశేషాలు కాదు. కొంతమంది సంఘాలు ఇవి చెప్పేసి వాళ్ళ దగ్గరికి మనుషులను ఆకర్షించుకోవడానికి చెప్తా ఉంటారు అని వీళ్ళు చెప్తారు. బయట కొంతమంది ఉన్నారండి, ఆ సంఘాల్లోకి ఎక్కువ మనుషులు వెళ్ళడానికి ఏంటంటే ఇట్లాంటి కొన్ని పద్ధతులు నేర్పించేసి వాళ్ళ దగ్గరికి ఆకర్షించుకుంటా ఉంటారండి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తా ఉంటారు. అయితే అవి పట్టించుకోవాలా లేదా? కొన్ని విషయాల్లో అవి ఉపమానాలు, అవి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేది కాదు, అవి ఉపమానాలు మాత్రమే అని చెప్తా ఉంటారు. అయితే మనం అవి ఉపమానాలా కాదా? ఉపమానాలు కానివేవి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పినవేవి. ఇందులో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పినవి ఏంటంటే ఒకటి మనం ధ్యానం చేసుకుందాం. అది మీరు క్రైస్తవులైతే అది పాటిస్తున్నారా? ఆ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి అది తండ్రి చెప్పింది కాదా? లేదంటే ఆ విషయం గురించి పాస్టర్ గారు మాట్లాడా, లేకపోతే ఏదైనా సహోదరుడు మాట్లాడా, నెట్లో చూసామా, వాట్సాప్లో చూసామా, ఫేస్బుక్లో చూసామా, లేదంటే డైరెక్ట్గా దేవుడే చెప్పాడా మనకి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. అయితే ఈ విషయం గురించి ఒక విషయం గురించి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్తలో నుంచి 6వ అధ్యాయం 51 నుంచి 58 వరకు చదువుకున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చాలా ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఉపమానం చెప్పట్లేదు. అక్కడ శిష్యులకి వాళ్ళకి చెప్తున్నాడు. కొన్ని ఉపమానాలు ఉన్నాయి, ఇది రియల్ అన్నమాట. జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు. తర్వాత ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనను నా శరీరమే అని డైరెక్ట్ గా అంటున్నాడు, ఫేస్ టు ఫేస్. ఈ లోకానికి జీవం ఇచ్చడానికి జీవించు ఆహారాన్ని నేనే అంటే నన్నే మీకు జీవాహారంగా తీసుకొచ్చాను, నేనే జీవాహారాన్ని అంటున్నాడు. మీరు అన్నం తింటున్నారా? బిస్కెట్లు తింటున్నారా? కోకాకోలా తాగుతున్నారా? థమ్సప్ తాగుతున్నారా? తాగేవైతే థమ్సప్ అయి ఉండిద్ది, తినేవైతే రొట్టె అయి ఉండిద్ది, లేదంటే అన్నం అయి ఉండిద్ది. బిర్యానీలు 100 మంది తింటా ఉంటారు. అయితే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నేనే ఆహారాన్ని అంటున్నాడు. తర్వాత చదువుకున్నాం. అని మీతో నిశ్చయముగా చెప్తున్నా అంటే ఖచ్చితం, ఇది కన్ఫర్మ్, ఇది నిశ్చయం, నిజంగా ఇదే పక్కా అంటున్నాడు ఈ విషయాన్ని. నెక్స్ట్ యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించుకుంటున్నాడు. అయితే విషయం ఏమైందంటే ఈయన చెప్పేటప్పుడు అక్కడ యూదులు ఉన్నారు, చాలా జనసమూహం ఉంది, చాలా మంది గ్రూప్ గా ఉన్నప్పుడు ఒరే జీవాహారాన్ని నేనే రవై అన్నప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చేసింది. వెంటనే ఉపమానం అయితే రాదు. అనగనగా ఒక ఊర్లో రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు సముద్రానికి వెళ్ళారు, వేటకి వెళ్ళారు, చేపలు పట్టుకొచ్చారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? కథ అయితే లేదా ఉపమానం అయితే ఊంగొడతారు. అనగనగా ఒక రాజు ఉన్నాడు, వాళ్ళు అందరు కలిసి వేటకెళ్ళారు, అందరు చేపలు పట్టుకొచ్చారు అంటారు, కానీ వివాదం పెట్టుకోరు. ఇక్కడ ఏం చేస్తున్నారు? యూదులంతా కలిసి ఈయన శరీరం మనకి తినడానికి ఎలా ఇస్తాడు అని వివాదం, ఒకరు చదువు, అదే వాక్యం చదువు మళ్ళీ.
యూదులు ఈయన తన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడని ఎలా తిననిస్తాడు అని చెప్పి వివాదాలు ఆడుకున్నాడంట. అంటే ఇది వాస్తవం. ఎలాగ తిననిస్తాడు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు వాదన ఆడుకుంటున్నారు కదా. ఇది వాస్తవం అని అర్థమైంది కదా. ఉపమానం కాదండోయ్, ఇది వాస్తవం, రియాలిటీగా చెప్తున్నాడు పక్కా. నెక్స్ట్ చదువుకుందాం. కావున యేసు ఇట్లా అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమందు నేను వానిని లేపుదును. అయితే అంత్యదినమందు లేపేది ఎవరిని? ఇప్పుడు మీకు అర్థమైందా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిని నేను అంత్యదినమందు లేపుదును. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగలేదనుకో, అంత్యదినమందు లేపననే అర్థం. తిన్నావు అనుకో, లేపుతానని అర్థం. నువ్వు లేపడానికి సిద్ధంగా ఉన్నావా, లేవకుండా అంతే నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీదే చాయిస్. కాబట్టి దీని గురించి ఆలోచించు. తర్వాత చదువుకుందాం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నవి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి ఉంటాం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. విన్నారు కదా? ఈ వాక్యం మనకి యోహాను సువార్త 6 నుంచి 6 అధ్యాయం 51 నుంచి 58 వరకు ఉంటది. గుర్తుపెట్టుకోండి, 51 నుంచి యోహాను సువార్త 6 అధ్యాయం 51 నుంచి 58 వరకు ఉంటది. ఇది గనక మీ సంఘంలో పాటించట్లేదా, అంత్యదినమందు నువ్వు లేపబడవు అని అర్థం. దీన్ని ఉపమానం కాదని ముందే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఉపమానం కాదు. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా, పరలోక రాజ్యం నీ సొంతం అవ్వాలనుకుంటున్నావా, లేదా నువ్వు నరకానికి పోవాలనుకుంటున్నావు? నరకానికి పోతే నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అసలు నీకు ఈ విషయాలు పట్టించుకునే అవసరం లేదు. నువ్వు పట్టించుకుంటావు, నువ్వు నాకు కావాలి, నేను పరలోక రాజ్యం వెళ్తాను అని అంటావా? యేసు దేవుడు అని ఒప్పుకుంటావా? యేసుక్రీస్తు నాకు కావాలి, ఆయన రాజ్యం నాకు కావాలంటావా? ఏ శరీర రక్తాల్లో చేయి వేయాలి. ఏ శరీర రక్తాలు ఎవరికి ఇస్తారో తెలుసా? నమ్మి బాప్తిసం పొందినవాడు. మార్కు సువార్త 16:16 ఉంటది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుద్ది. అంటే దానికి అర్థం ఇదే. నేను చెప్పిన మాట నమ్మి మీరు బాప్తిసం పొంది యేసు శరీర రక్తాల్లో చేసారనుకోండి, మీరు రక్షించబడతారు. అంత్యదినమందు మిమ్మల్ని లేపుతాడు. మీరు లేదా నేను ఏం పట్టించుకోను, నాకేం అవసరం లేదని అంటావా? అన్ని జనుల్లాగా మూర్ఖుల్లాగా మాట్లాడతావా? చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ఈ బాప్తిసాలు అవసరం లేదు, ఏ శరీర రక్తాలు అవసరం లేదు, నమ్మితే చాలు, మారు మనసు ఉంటే చాలు. మారు మనసు ఉంటే చాలు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడు? మారు మనసు ఉంటే చాలు అంటాడు. అవునా? ఇవన్నీ చెప్తాడా? సోది అనవసరమైన పనులు చెప్పేవాడా మన దేవుడు? అనవసరమైన పనులన్నీ పురమాయించేవాడా మన దేవుడు? మన దేవుడు ఏది చేయాలో అంతవరకే చేస్తాడు. వచ్చిన పని కార్యాన్ని శుభ్రంగా చేసుకుని వెళ్ళేవాడు దేవుడు. మనకు కూడా అదే నేర్పిస్తాడు. నువ్వు చేసే పని కరెక్ట్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వదిలేసేయి అంటాడు. అంతవరకు చేస్తే పరలోక రాజ్యానికి వస్తావో అంతవరకే చెప్తాడు, అనవసరమైన విషయాలు చెప్పడు. కాబట్టి ఇది మనకి అవసరమైన విషయం. గుర్తుంచుకొని బాప్తిసం పొంది నమ్మి బాప్తిసం పొంది యేసు శరీర రక్తాల్లో చేయి వేయండి. నువ్వు క్రైస్తవుడు అవ్వాలనుకుంటే. క్రిస్టియన్ అనే మాటకి క్రీస్తు బాటలో నడిచేవాడు అని అర్థం. నువ్వు క్రీస్తు బాటలో నడవాలనుకుంటున్నావా? ఈ కార్యాన్ని వెంటనే లేట్ చేయకుండా నువ్వు నమ్మినట్లయితే చెయ్యి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఒక స్నేహభావంగా దీన్ని ఆలోచించి ప్రేమపూర్వకంగా దీన్ని తీసుకొని యేసుని నమ్మి ప్రార్థించు. ఆయన ఆత్మని అనుగ్రహిస్తాడు, ఆయన నీకు శక్తినిస్తాడు, కావలసిన నమ్మకాన్ని ఇస్తాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోమని నా సహోదరులందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.